ఎవరైతే సాయి కృష్ణ తల్లి గారు ఉన్నారో విజయలక్ష్మి గారు, వారికి భర్త లేడు, కొడుకు కూడా చనిపోయాడు, కూతురున్నా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, ఏకాగ్యం ఉంది. కాబట్టి ఆ తల్లికి కొంత మేరకు ఆర్థిక సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మేమందరూ అనుకుని ఒక 40 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులం 50,000 రూపాయల చొప్పున కలెక్ట్ చేసి ఆమెకి ఈ రోజున ఆమె పేరుతో ఒక డీడీ తీసి ఆ డీడీని వారికి ఇచ్చి వేయడం కోసం మేము ప్రధానంగా ఈరోజు ఆమె ఉద్దేశంలో ఉందని చెప్తే అక్కడికి వచ్చి ఆ డీడీని మీ అందరి సమక్షంలో అందజేసి వెళ్తున్నాం. ఇది ప్రధానంగా ఇవాళ ఇక్కడ రావడానికి గల కారణం. వారి కుటుంబాన్ని పలకరించేంత వరకు దీన్ని గాలికి వదిలేశారు. 18 తారీఖు ఎప్పుడు పలకరించారో 19 తారీఖు కేసు రిజిస్టర్ చేశారు. ఎంత లోపభూయిష్టంగా ఈ పోలీసు యంత్రాంగం ఈ కేసులో ప్రవర్తించిందో 2-3 ఉదాహరణలు చాలు. అదేంటంటే కేసు రిజిస్టర్ చేశారు, నాగరాజుని ఇమీడియట్గా అరెస్ట్ చేయలేదు. నాగరాజుతో బేరసారాలు చేసుకున్నారు. బేరసారాలు మీన్స్ అతను ఇలా చెప్పు అలా చెప్పు అని చేసుకున్నారు. చివరికి ఏదో అరెస్ట్ చేశారు. అది కూడా చాలా ఒత్తిడి మేరకు. ప్రధానంగా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు దీన్ని వేలెత్తి చూపుతున్నారు కాబట్టి